విశాఖపట్నం జిల్లాలో ఈరోజు ఆర్డీఓ శ్రీలేఖ గారు లీడర్ సంపాదకులు లీడర్ పత్రిక ఇచ్చిన నోటీసును రాజ్యాంగ విరుద్ధమని చెప్తున్నాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన హక్కు, ఆర్టికల్ 10 ప్రకారం సమాచార హక్కు, దీని ప్రకారం మాత్రమే మీడియా పనిచేస్తుందండి. మీడియా ద్వారా ఉన్న సమాచారం వరకు మాత్రమే మీడియా వార్తలు రాస్తుంది. రాజ్యాంగబద్ధానికి లోబడి మాత్రమే మా జర్నలిస్టులు పనిచేస్తారు. ఒకవేళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మా జర్నలిస్టులు పనిచేసినా, మీడియా పనిచేసినా మీరు నోటీసులు ఇవ్వచ్చు. మా భావ ప్రకటన హక్కుని, భావ ప్రకటన స్వేచ్ఛని మీరు హరించాలనుకుంటే, ఒక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా మీరు మీ చట్టాన్ని మీ చేతిలో తీసుకోవాలనుకుంటే ఇక్కడ కుదరదండి. మీ మీద తప్పుగా వార్తలు వచ్చాయి అనుకుంటే మీరు నోటీస్ ఇవ్వచ్చు, మీరు ఖండన తెలియజేయచ్చు, పత్రికాముఖంగా మీరు ఖండన తెలియజేయచ్చు. కానీ మీరు చట్టాన్ని చేతిలో తీసుకున్నారు. ఇలా తీసుకోవడాన్ని, లీడర్ పత్రికకు నోటీసులు ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నోటీసును వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈరోజు లీడర్ పత్రిక అయింది, రేపు ఇంకొక ఛానల్ అవుతుంది, రేపు ఇంకొక పేపర్ అవుతుంది. ఇలాంటి సమయంలో జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా లేకపోతే ఇలాంటి నోటీసులు ప్రతి ఒక్కరికి వస్తాయనేది ప్రతి జర్నలిస్టు తెలుసుకోవాలి. తక్షణమే ఈ విషయాన్ని మేము సమాచార మంత్రి గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి, రాష్ట్ర ప్రెస్ కౌన్సిల్ దృష్టికి కూడా మేము తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. జర్నలిస్టులందరూ ఏకం కావాలి. విశాఖ ఆర్డీఓ శ్రీలేఖ గారు ఇచ్చిన నోటీసును బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. లేదంటే రాజ్యాంగబద్ధంగానే మేము కూడా వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాం. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, మీడియా ఐక్యత వర్ధిల్లాలి.